హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమచంద్ర సందడి. నేను మీ సుమా చీరాల. ఇవాళ ఇప్పుడు మనం చేసుకోబోయే ట్యుటోరియల్ ఏంటంటే సక్యులెన్స్. అంటే మనం చిన్న చిన్న సక్యులెన్స్ అంటే ఎలా చెప్పాలంటే నీళ్ళు లేకుండా పెరుగుతాయి చూడండి, చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న ప్లాంట్స్. వాటిని ఏమంటారు, నాగచేముడు, బ్రహ్మచేముడు, ఇలాంటి జాతికి చెందినవన్నమాట. వీటికి వాటర్ అవసరం లేదు. ఇలాంటి ప్లాంట్స్ అనమాట ఇవి ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారంటే డెకరేటివ్ టైప్స్. మనం ఇప్పుడు వుడెన్ క్యాండిల్స్ కానీ లేదంటే బౌల్ క్యాండిల్స్ కానీ చేసేటప్పుడు ఏంటంటే ఈ సక్యులెంట్స్ని టాప్లో పెట్టేసి అది డెకరేటివ్గా యూజ్ చేయొచ్చు అనమాట. సక్యులెంట్స్ మనకి మెయిన్గా సక్యులెంట్స్ కావాల్సింది ఏంటంటే సక్యులెంట్స్ ఇది చూడండి, ఇక్కడ 6 డిఫరెంట్ సక్యులెంట్స్ ఉంటాయి. ఇలాంటి ఒక మోల్డ్ తీసుకొని దీంట్లో మనం సక్యులెంట్స్ చేస్తాం. మనకు కావాల్సిన సక్యులెంట్స్ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్ వ్యాక్స్ ఇవి కావాలి. దీనికి ఏంటంటే మనము విక్ ప్లేస్ చేయము, ఇవి డెకరేటివ్ టైప్ కాబట్టి విక్ అవసరం లేదు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ మనం ఎప్పుడు కూడాను మనము మౌల్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మౌల్స్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అంటే ఏ టైం లేదు, 30 to 50 seconds మనం మన హీట్ కంతో దీనంతా ఇలా ప్రతి హోల్లోకి మనకి హీట్ వెళ్ళేటట్టు చూసుకోండి, ఈవెన్గా వెళ్ళేటట్టు చూసుకోండి. సో హీట్ గన్ వాడేటప్పుడు ఏంటంటే జాగ్రత్త, దాన్ని కొంచెం దూరంలో పెట్టండి. ఇప్పుడు మనది ప్రీ హీట్ అయిపోయింది అండ్ నా వ్యాక్స్ వచ్చి మెల్ట్ చేసేసాను అండ్ పోరబుల్ టెంపరేచర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను నా మోల్డ్స్లో నిదానంగా పోసుకున్నాను, ఎందుకంటే ఇవి చిన్న చిన్న మోల్డ్స్ కాబట్టి త్వరగానే ఫిల్ అయిపోతాయి. ఇలా జాగ్రత్తగా ప్రతి మోల్డ్లోనూ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని పోసుకోండి. ఇవి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు పోసుకోండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, సింక్ హోల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ సింక్ హోల్స్ వచ్చినా కానీ మనం మన సేమ్ కలర్ యూజ్ చేయవచ్చు అనమాట. ఆఫ్టర్ 6 hours ఆఫ్ టైం తర్వాత మన సక్యులెంట్ క్యాండిల్ అయితే ఇలా ఉంది. వీటిని మధ్యలో ఉన్న వాటిని సింక్ హోల్స్ అంటారు. వీటి గురించి మనం డీటెయిల్ వీడియో నెక్స్ట్ రాబోయే సెషన్స్లో డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సింక్ హోల్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వీటిని ఎలా అవాయిడ్ చేయవచ్చు, ఒకవేళ వస్తే ఏంటి, ఏమైనా ప్రాబ్లమా అనేది చూద్దాము. మ్యాక్సిమం వీటితో అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కాకపోతే కొంచెం హోల్లా ఉంటాయి. అండ్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎక్స్ట్రా వ్యాక్స్ సేమ్ కలర్లోది దాని మీద పోర్ చేయొచ్చు, అప్పుడు ఈ సింక్ హోల్ అనేది కవర్ అవుతుంది. అదర్వైజ్ మనము హీట్ గన్తో కూడా కొంచెం హీట్ చేస్తే సింక్ హోల్ అనేది కవర్ అవుతుంది. దీని మీద క్లియర్ డీటెయిల్ వీడియో నెక్స్ట్ ట్యూటోరియల్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఈ సక్యులెంట్స్ని డిమోల్డ్ చేసేసాను. సేమ్ టెక్నిక్ మనం కొంచెంగా ప్రెస్ చేసి మిడిల్ ఆఫ్ ద మోల్డ్లో నుంచి బయటికి పుష్ చేయడమేనమాట. సింపుల్గా వస్తాయి. అండ్ ఇవైతే సక్యులెంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కలర్ కాంబినేషన్ కానీ సెలెక్ట్ చేసుకున్నారంటే సింపుల్ అండ్ ఈజీ డెకరేటివ్ అనమాట. క్యాండిల్స్లో కూడా ఏంటంటే చిన్న చిన్న ఇలాంటి ఫ్లవర్స్ ఉండడం వల్ల ఏంటంటే మన టీ లైట్ క్యాండిల్స్ తీసుకున్నాము. టీ లైట్ క్యాండిల్స్ సింగిల్ క్యాండిల్ మీద కొంచెంగా వైట్ వ్యాక్స్ వేసి వీటిలో చిన్న చిన్న హోల్స్ పెట్టి సెంటర్లో దాని మీద టాపర్ లాగా అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కప్ కేక్ మీద మనము ఫ్రోస్టింగ్ చేస్తాం కదా, ఆ టైప్లో మీరు టీ క్యాండిల్స్ మీద ఈ సక్యులెంట్స్ని కానీ ప్లేస్ చేస్తారంటే చూడడానికి చాలా బాగుంటాయి అనమాట. అండ్ చూడండి, ఒక్కొక్కటి డిఫరెంట్ షేప్స్లో అండ్ ఒక్కొక్క దాని మీద ఉన్న డీటెయిలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ ఫైనల్ ఫ్లవర్ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది. అండ్ లేయర్స్ కూడా ఎంత క్లియర్గా ఉంటాయో కదా దీంట్లో. అండ్ కలర్ కాంబినేషన్ మీరు గ్రీన్ కానీ ఏ కలర్ అయినా తీసుకోండి, పింక్ కానీ, ఇలాగ ఎన్ని కలర్స్లో కావాలంటే అన్ని కలర్స్లో చేసుకోవచ్చు. అండ్ దిస్ విల్ లుక్ బ్యూటిఫుల్ అన్నమాట. మెయిన్గా ఏంటంటే మనకి వుడెన్ క్యాండిల్స్ కానీ లేదంటే బౌల్ క్యాండిల్స్ కానీ చేసేటప్పుడు, ఏదైనా థీమ్ క్యాండిల్స్ లాగా చేసేటప్పుడు మాత్రం సక్యులెంట్స్ చాలా గ్రీన్ కలర్ థీమ్ అనుకున్నారనుకోండి, సక్యులెంట్స్ అనేవి చిన్నగా క్యూట్గా
ఉంటాయి అండ్ టాపర్గా ప్లేస్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్, మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ.